अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद क़ालल्लाहु तबारक व तआला अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना अंज़लनाहु फ़ी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्र लैलतुल क़द्रि खैरुम मिन अल्फ़ि शहर तनज़्ज़लुल मलाइकतु वर्रूह वक़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम मन क़ाम रमज़ान ईमानन व इहतिसाबन गुफ़िर लहु मा तक़द्दम मिन ज़ंबिही सदक़ल्लाहुल अज़ीम सदक़ रसूलुन नबीयुल करीम व नहनु अला ज़ालिका मिनश शाहिदीन व शाकिरीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ నామాన్ని స్మరించుకుంటూ ఆ రంజాన్ మాసంలో ప్రతి విషయము ధార్మిక పరంగా ప్రజల వద్దకు చేర్చేందుకు శాస్త్రీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము కొనియాడుతున్నాము. సోదరులారా, రంజాన్ మాసం దాదాపు చివరి దశకంలో చేరిపోయింది. ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. రంజాన్ మాసాన్ని 3 భాగాలలో విభజించవచ్చు. ఒకటి మొదటి దశకము, అల్లాహ్ యొక్క కారుణ్యము వర్షిస్తూ ఉంటుంది. రెండవ దశకము మన్నింపు, పాపాల నుంచి మోక్షం పొందడము. అల్లాహ్ తబారక వ తఆలా పాపాల నుంచి ఎవరైతే మోక్ష పొందాలనుకుంటున్నారో వేడుకుంటారో అల్లాహ్ తఆలా వాళ్ళని క్షమించవేస్తూ ఉంటాడు. రెండవ దశకములో. మూడో దశకములో ఏమిటంటే అల్లాహ్ తబారక వ తఆలా ఆ దైవము నరకాగ్ని నుండి విముక్తి చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇప్పటికీ 20 రోజులు మరియు ఉపవాసాలు పూర్తయిపోయాయి. ఈ రంజాన్ మాసం వచ్చింది. మరియు ఈ రంజాన్ మాసాన్ని మనం ఏ విధంగా వినియోగించుకున్నాము, దీనివల్ల మనం ఏ విధంగా లబ్ధి పొందాము అన్నది చాలా ముఖ్యమైన విషయము. సోదరులారా, ముఖ్యంగా రంజాన్ అనేది ఏమిటి, రంజాన్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశిష్టత మనకు ముందు తెలిస్తేనే దాని తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ముందుకు సాగవచ్చు. దీన్ని ఒక చిన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వచనాన్ని మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. రంజాన్ మాసము ఇప్పటికి కూడా ప్రారంభమై 2 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా మన ముస్లిం సోదరుల్లో రంజాన్ మాసం వచ్చింది కదా, నేను కొంచెమైనా దైవారాధనలో నిమగ్నం అవ్వాలి, సమయాన్ని వెచ్చించాలని చెప్పి ఆలోచన రాకుండా కొంతమంది సోదరులు అలాగనే తిరుగుతూ ఉన్నారు. ఏదోలే ఇతర మాసాలు వస్తూ ఉంటాయి, అలాగే రంజాన్ మాసం కూడా వచ్చింది అని చెప్పి ఆలోచనలో బతుకుతూ ఉన్నారు. కాబట్టి వారిని ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకానొక సందర్భంలో శుక్రవారం నాడు బయాన్ అంటే ప్రసంగించడానికి వెళ్తున్న సందర్భంలో ఎలాగైతే ఇమాం సాబ్ 3 మెట్లు ఎక్కుతారో అలాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మసీదులు కూడా 3 మెట్లు ఉన్నాయి. 3 మెట్లు ఎక్కి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాని మీద నిలబడి ప్రసంగం ఇచ్చేవారనమాట. జుమ్మా ప్రసంగము, శుక్రవార ప్రసంగము. ఆ సందర్భంలో మొదటి మెట్టు మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాదాన్ని మోపినప్పుడు ఆమీన్ అన్నారు. మళ్ళీ రెండో మెట్టు మీద పాదాన్ని మోపినప్పుడు మళ్ళీ ఆమీన్ అన్నారు. మళ్ళీ మూడో మెట్టు మీద పాదం మోపినప్పుడు ఆమీన్ అన్నారు. కింద సహచరగణం ఎవరైతే కూర్చుని ఉన్నారో వాళ్ళని సహావాలు అంటారు. వాళ్ళు వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసినటువంటి యొక్క కార్యాన్ని చూసి వెంటనే అడిగారు, ప్రవక్త గారు, ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు శుక్రవార ప్రసంగానికి ముందు ఇలాగ మెట్లు వెక్కుతున్నప్పుడు ఆమీన్ 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 అనలేదు ముమ్మారుగా. ఇది ఆమీన్ అనడంలో ఉద్దేశం ఏమిటి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరగణం సహాబాలు అడగడం జరిగిందనమాట. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్మ దైవతల యొక్క నాయకుడు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం గారు వచ్చి నా దగ్గరకి ఈ విధంగా చెప్పారు. ఏమని, ఓ ప్రవక్త, ఎంతో ప్రాముఖ్యత విశిష్టత కలిగినటువంటి రంజాన్ మాసాన్ని పొంది కూడా ఒక విశ్వాసి తనను తాను క్షమించడానికి అర్హత పొందలేకపోయాడు కదా, అలాంటి వ్యక్తిపై అల్లాహ్ యొక్క శాపం కలుగుగాక అని చెప్పి దైవదూతల యొక్క నాయకుడు అధినేత జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు అతన్ని శపించడం జరిగింది.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గమ్ముగా ఉంటే మీరు కూడా ఆమీన్ చెప్పండి, తదాస్తు అని చెప్పండి. ఎందుకంటే రంజాన్ మాసం లాంటి గొప్ప మాసం మీకు దక్కిన తర్వాత మీరు పాపాల నుంచి మోక్షం పొందలేకపోయారు కదా, మీకన్నా దయాని స్థితులు ఎవరు ఉంటారు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఆ యొక్క శాపం వాళ్ళకి ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, రెండో మెట్టుపై పాదం మోపినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అన్నారు. అప్పుడు జిబ్రాయిల్ ఏం చెప్పారంటే, దైవదూతల యొక్క నాయకుడు, ఓ ప్రవక్త మీరు ఆమీన్ చెప్పండి, అతనిపై శాపం కలగాలని చెప్పి మీరు వేడుకోండి. ఏమని? ఎవరైతే వృద్ధ తల్లిదండ్రులు కలిగి ఉంటారో మరియు వారు తమ యొక్క తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుని తమ పాపాల నుంచి మోక్షాన్ని పొందలేకపోయారో వారు కూడా అల్లా యొక్క శాపానికి అర్హులు అని చెప్పి మీరు ఆమీన్ చెప్పండి, తదాస్తు అని చెప్పండి అని చెప్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడు ఆమీన్ చెప్పడం జరిగింది. మూడో మెట్టుపై పాదం మోపినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చి జిబ్రాయిల్ ఏమన్నారంటే, ఎవరి ముందైతే మీ పేరు కానీ ప్రస్తావిస్తే మరియు మీ యొక్క పేరును విని దాని తర్వాత గమ్ముగా ఉంటే మీపై దరూదు చదవకుండా వారిపై కూడా అల్లాహ్ యొక్క శాపం కలగాలని చెప్పి మీరు ఆమీన్ చెప్పండి అంటే ప్రవక్త గారు చెప్పారండి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క మన మీద ఏ విధంగా రుణం ఉంటుందంటే మన జీవితాంతం దాన్ని మనం ఆ రుణాన్ని తెచ్చుకోలేము. ఎందుకంటే తల్లిదండ్రులు అలాంటి వ్యక్తులు. జీవితంలో మనకు అనేక బంధాలు అనేక విధాలుగా అనేక సార్లు ఏర్పడుతూ ఉంటాయి. కానీ తల్లిదండ్రుల బంధం అనేది జీవితంలో ఒకేసారి దక్కుతుంది మనిషికి. కాబట్టి ఆ యొక్క బంధాన్ని మనం సద్వినియోగపరుచుకొని వాళ్ళ యొక్క సేవలు చేసి మన ఇహపరలోక సాఫల్యం పొందడానికి పూర్తిగా ప్రయత్నించాలి. రెండో విషయం, అల్లాహ్ తర్వాత తల్లిదండ్రుల యొక్క పాత్ర ముఖ్యమైనది, దైవం తర్వాత. ఎందుకంటే సృష్టికర్త. రెండోది, సృష్టిలో రావడానికి వీళ్ళు మనకు సహాయపడ్డారు. మూడోది, మనకు రుజుమార్గం చూపించడానికి దైవ ప్రవక్తని పంపించారు. ఆ దైవ ప్రవక్త మన కోసము తన జీవితాన్ని అర్పించారు, తన కుటుంబాన్ని అర్పించారు. అలాంటి వ్యక్తులు, మహనీయుల పేర్లు మన ముందు వచ్చినప్పుడు మన వాళ్ళ యొక్క పేర్లని గౌరవంగా తీసుకోవాలి. దాన్ని అంటారు ముహమ్మద్ అని మనం వినగానే సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పాలి. ఆయనపై దరుదులు కాక, ఆయనపై అల్లా తబారక వ తఆలా కరుణ కటాక్షాలు చూపించుగాక అని చెప్పి మనం దువా చేయాలన్నమాట. కాబట్టి ఈ యొక్క హదీసు ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానివ్వండి మరియు తల్లిదండ్రులు కానివ్వండి, ఆ దైవం కానివ్వండి మన జీవితంలో చాలా ముఖ్యము. వీటిని మనం గౌరవించాలి. దీనిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు? ఎవరైతే రంజాన్ మాసాన్ని పొంది దాన్ని పూర్తిగా వినియోగించుకోకుండా 11 నెలలాగే అలాగే నిత్య జీవితం గడిపి దాన్ని అగౌరవపరిచి పంపిస్తే అల్లాహ్ తబారక వ తఆలా యొక్క శాపానికి అతను గురవుతాడని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులు తప్పకుండా అర్థం చేసుకోవాలి. రంజాన్ మాసం చూస్తూ గడిచిపోతుంది. 20 ఉపవాసాలు పూర్తయిపోయాయి. ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఎవరైతే ఉపయోగించుకోకుండా మామూలు 11 నెలలాగా జీవనం గడుపుతున్నారు, గుర్తుపెట్టుకోండి. దీన్ని తప్పకుండా జవాబు చెప్పాల్సి వస్తుంది అల్లాహ్ తబారక వ తఆలా ముందు నిలబడినప్పుడు. కాబట్టి రంజాన్ మాసము 20 రోజులు పూర్తయిపోయాయి. ఇప్పుడు 3వ దశకంలో మనం ప్రవేశిస్తున్నాము. 3వ దశకం అనగానే మనకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే రంజాన్ పండుగ దగ్గర అవుతుంది. చాలా పనులు మనం చేయాలి. ధార్మిక పరంగా ఆరాధనలు చేసుకుంటూ పోవాలి. దానిలో ముఖ్యమైన ఆరాధన ఏదైనా ఉందంటే అది లైలతుల్ ఖదర్ అన్వేషణ, షబే ఖదర్ అన్వేషణ. 1000 మాసాల కన్నా శ్రేష్టమైన ఘనమైన రేయి ఏదైనా ఉందంటే అది షబే ఖదర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ షబే ఖదర్ ఈ యొక్క సముదాయానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఎందుకు ఇవ్వబడింది అని చెప్పి మనం కొంచెం తెలుసుకుంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకానొక సందర్భంలో తమ యొక్క అనుచరగణం ముందు ఒక ప్రసంగం ఇచ్చారనమాట. అదేమిటంటే, మీకు పూర్వము ఏ సముదాయాలు అయితే వచ్చాయో వారి యొక్క ఆయు ప్రమాణం, ఆయుష్ చాలా ఎక్కువగా ఉండేదనమాట. ఒక్కొక్కరు 500 సంవత్సరాలు బతికేవాళ్ళు, ఒక్కొక్కరు 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు అనమాట. కాబట్టి వారు అల్లా యొక్క ఆరాధన, దైవం యొక్క ఆరాధన సంవత్సరాల తరబడి చేసేవారు అనమాట. దానిలో నుంచి ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వచనం ఏముందంటే, మీకు పూర్వము వచ్చినటువంటి సముదాయాల్లో కొంతమంది 100 సంవత్సరములు 80 సంవత్సరములు కళ్ళు ఆర్పనుకుండాటువంటి ఆ యొక్క సమయాన్ని కూడా వృధా చేయకుండా
అల్లా యొక్క దైవం యొక్క ఆరాధన నిమగ్నం ఉన్నారు, చాలా అదృష్టవంతులని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి గురించి తమ యొక్క సముదాయం ముందు, తమ యొక్క అనుచరగణం ముందు ప్రస్తావించడం జరిగిందనమాట. ఆ సందర్భంలో ప్రవక్త గారి అనుచరులు ఏం చెప్పారంటే, ఓ ప్రవక్త గారు, వారికైతే 1000 సంవత్సరములు 500 సంవత్సరాలు వాళ్ళకి ఆయుష్ దొరికింది, మాకైతే 78 సంవత్సరాలే కదా. ఈ 78 సంవత్సరంలో మేము ఎంత ఆ దైవానికి ఆరాధన చేసుకోవాలి, ఎంత మా జీవనం గడపాలి, మాకు అర్థం కావడం లేదు. అలాంటి స్థానం పొందాలంటే మేము ఏమి చేయాలని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు ఎంతో ఆలోచనతో అడగడం జరిగిందనమాట. అలాంటి సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గమ్ముగా ఉంటే అప్పుడు దైవదూతల యొక్క నాయకుడు మరియు పరిశుద్ధాత్మ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు ఏం చెప్పారంటే, ఓ ప్రవక్త, మీ యొక్క అనుచరగణం అడిగినటువంటి ప్రశ్నకి బదులుగా అల్లాహ్ తబారక వ తఆలా మీకు ఒక చాలా గొప్ప వరం మీకు ప్రసాదిస్తున్నాడు. అదేమిటంటే, మీకు షబే ఖదర్ 1000 మాసాల కన్నా శ్రేష్టమైన రేయిని మీకు ప్రసాదిస్తున్నాడు. ఎవరైతే ఈ రేయిలో జాగారము చేసి అల్లాహ్ ప్రసన్నత కొరకు, దైవాన్ని సంతోష పెట్టడానికి ఈ రాత్రంతా జాగారం చేసి ఆరాధన నిమగ్నమయ్యి మరియు ఆధ్యాత్మికంగా తనను తాను మలుచుకోవడానికి ప్రయత్నిస్తాడో అల్లాహ్ తబారక వ తఆలా అతనికి 1000 మాసాల కన్నా ఎక్కువ ఆరాధన చేసినంతగా పుణ్య ఫలము లభిస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. దాన్ని నోటిదరో కాదు, సాక్షాత్తు దివ్య ఖురాన్ దైవవాణిలో దాని గురించి చెప్పడం జరిగిందనమాట. సూరా ఇన్నా అన్జల్నా ఫీల్ ఖద్ర్ వాలీ సూరా అంటే ఇన్నా అన్జల్నా. దీనికి ముందు నేను మీకు ముందు చెప్పడానికి ముందు ఒక విషయం చెప్పాను, ఒక ఖురాన్ యొక్క వాక్యాన్ని చదివి వినిపించాను. అదేమిటంటే సూర్య ఖద్ర్ అంటే ఇన్నా అన్జల్నా ఫీ లైలతుల్ ఖద్ర్, మేము మీకు ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ మీకు బహుకరించాము. ఆ ఖద్ర్ అంటే ఏంది? ఒమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్, ఆ ఖద్ర్ యొక్క రాత్రి గురించి మీకు తెలుసునా అని చెప్పి లైలతుల్ ఖద్ర్ ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్ ప్రశ్నించడము, ప్రశ్నకు మళ్ళీ జవాబు కూడా ఇవ్వడం జరిగిందండి. ఏమిటంటే ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్, 1000 మాసాల కన్నా శ్రేష్టమైన రాత్రిని ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు మీ యొక్క సముదాయానికి మేము బహుకరించడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ రాత్రి జాగారము చేసి అల్లాహ్ ముందు వేడుకొని పాపపక్షాలను చేసుకొని మన్నింపు కోరుకొని జీవనం గడుపుతాడో అతను చాలా చాలా అదృష్టవంతుడు అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సతీమణుల నుంచి ఒక సతీమణి పేరు ఆయిషా సిద్దిఖా రదియల్లాహు తఆలా అన్హా. తల్లి మాతృమూర్తి ఆయిషా సిద్దిఖా రదియల్లాహు తఆలా అన్హా ఏం చెప్తారంటే, ఓ ప్రవక్త గారు, మేము ఒకవేళ ఈ శ్రేష్టకరమైన రాత్రిని మేము పొందితే మేము ఏ విధంగా దువా చేసుకోవాలి అని చెప్పి ప్రవక్త గారిని అడగగా ప్రవక్త గారు అన్నారు, ఈ దువాని మీరు తరచూ పఠిస్తూ ఉండండి. అదేమిటంటే అల్లాహుమ్మ ఇన్నక అఫూవున్ కరీం తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని. ఎవరైతే రంజాన్ మాసములో ఈ షబే ఖదర్ అని 1000 మాసాల కన్నా శ్రేష్టకరమైన రాత్రిని రేని పొందుతారో వారు ఈ యొక్క దువాని తరచూ పఠిస్తూ ఉండాలి. అదేమిటంటే అల్లాహుమ్మ ఇన్నక అఫూన్ కరీం, ఓ దైవమా, ఓ ప్రభువా, ఓ స్వామి, నువ్వు క్షమించడాన్ని అమితంగా ఇష్టపడతావు కాబట్టి మమ్మల్ని క్షమించి వేసేయి. ఫాఫు అన్ని మమ్మల్ని క్షమించి వేసేయి. క్షమాపణ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎవరైతే క్షమాపణ పొందుతారో, క్షమాభిక్ష పొందుతారో నిజంగా అతను అదృష్టవంతుడు. ఎందుకంటే అతని యొక్క పుణ్య కార్యక్రమాలు ఆ దైవం మనకు చేరడానికి ఇది చాలా దోహదపడుతుందన్నమాట. కాబట్టి మన పాపాల నుండి మనం పూర్తిగా క్షమాపణ పొందితే దాని తర్వాత వచ్చేటువంటి నూతన ఉత్తేజముతో మనము మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి రంజాన్ మాసంలో మామూలుగా అంటూ ఉంటారు, రంజాన్ మాసం అనేది వినోదాలు విందులు చేసుకునేటువంటి మాసము ఎంత మాత్రం కానే కాదు. ఇంకొకటి వచ్చేసి రంజాన్ మాసం విశ్రాంతి కొరకు నుంచి పడకకి అంకితం అవ్వడం అనేది దానికన్నా ఎంత మాత్రం కానే కాదు. ఇది రంజాన్ మాసం ఏమిటంటే మనిషిని ఉత్తేజపరిచి నూతన చైతన్యాన్ని పెంపొందించేటువంటి మాసము రంజాన్ మాసము. మరియు ఒక విశ్వాసిని మేల్కొల్పేటువంటి మాసము రంజాన్ మాసము. అలాంటి మాసములో అనేకమైనటువంటి సద్గుణాలు అవలపరుచుకొని
ఒక విశ్వాసం ముందుకు వెళ్ళాలి, తద్వారా ఒక మంచి సమాజం అనేది ఏర్పడుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ దైవము అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు రంజాన్ మాసాన్ని ఇచ్చాడు. కాబట్టి రంజాన్ మాసంలో ఒక 2 భాగాలు గడిచిపోయాయి, 3వ భాగము దీనిలో ప్రవేశించాం మనము. కాబట్టి ఈ 3వ భాగంలో మనం చేయవలసిన పని ఏమిటంటే షబే ఖదర్ అన్వేషణ. ఈ షబే ఖదర్ అన్వేషణ ఎలా జరుగుతుందంటే, షబే ఖదర్ అన్వేషణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని చూడండి. మీరు ఈ యొక్క షబే ఖదర్ అన్వేషణ, షబే ఖదర్ అనేది ఒక పక్క తారీఖుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా బహిర్గతం చేయబడలేదు. ఫలా రోజున షబే ఖదర్ మీకు దక్కుతుంది అని చెప్పి బహిర్గతం చేయబడలేదు. దీని గురించి చెప్పారంటే, మీరు చివరి దశకములో 5 బేసి సంఖ్యల రాత్రులు జాగారం చేసి దీన్ని పొందేందుకు ప్రయత్నించండి, కృషి చేయండి. మీకు 5 రాత్రుల్లోంచి ఏదో ఒక రాత్రి తప్పకుండా షబే ఖదర్ మీకు దక్కుతుంది. కాబట్టి ఎవరైతే ఈ 5 రాత్రులు అంటే బేసి సంఖ్య రాత్రులు 21వ తేదీ రాత్రి, 23వ తేదీ రాత్రి, తర్వాత 25వ తేదీ రాత్రి, తర్వాత 27వ తేదీ రాత్రి, 29వ తేదీ, ఇలాగా 5 రాత్రులు ఎవరైతే జాగారం చేసి ఈ యొక్క అన్వేషణ కొనసాగిస్తారో తప్పకుండా వారికి షబే ఖదర్ దక్కుతుంది. ఈ 5 రాత్రుల్లో అనేక మస్జిదుల్లో చాలా ధార్మిక పండితులు వచ్చి ప్రసంగాలు చేస్తూ ఉంటారు, మంచిని బోధిస్తూ ఉంటారు. ఏ విధంగా ఉండాలి, ఈ రాత్రిలో తమను తాము ఏ విధంగా మలుచుకోవాలి, తమను తాము అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి ఏ ఆరాధన చేయాలని చెప్పి ధార్మిక పండితులు బోధిస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో అనేక రాత్రులు మనం నిద్రపోయే ఉంటాము, కానీ కొన్ని రాత్రులు మీరు తమ కోసం కేటాయించుకోండి. అల్లాహ్ యొక్క ప్రసన్న పొందేందుకు కృషి చేయండి. 5 రాత్రులు జాగారం చేస్తే మనకు ఏ రకమైన హాని జరగదు, మంచి జరుగుతుంది. కాబట్టి 1000 రాత్రుల కన్నా శ్రేష్టమైన రాత్రి మనకు దక్కుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.